రెండు ఉభయ సైన్యుల మధ్య ఉభయో సైన్యోర్మధ్యే రథం స్థాపయమి అచ్యుత. ఈ అచ్యుత ఈ రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచు అన్నాడు. ఉభయో సైన్యం ఈ రెండు సైన్యాల మధ్య రథం స్థాపయమే అచ్యుత. యావదేత నిరీక్షేకం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. నేను ఒకసారి ఇదంతా చూడాలా. ఇదంతా నేను చూసి వాళ్ళందరూ ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరెవరు ఉన్నారు నాకు యుద్ధం చేయడానికి నాతోనే అనేటువంటి అర్జునుడి ప్రశ్న అబ్బాయి ఎంత చక్కగా ఉంది అసలు. అది దానికి ముందంతా కూడా ప్రథమాధ్యాయంలో ఎవరెవరు మరి వెళ్ళారు అంటే వీళ్ళందరూ వెళ్ళారు, ఒక్కొక్కరు చేరారు, అందరూ శంఖాలన్నీ పూరించారు, పాంచజన్యాన్ని అట్లాగే దేవదత్వాన్ని అర్జునుడు, పాంచజన్యాన్ని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క శంఖాలు పూరించారు, ఒక్కొక్క వాళ్ళ యొక్క శంఖధ్వని చేశారు. ఆ అర్జునుడు యొక్క కృష్ణుడి యొక్క రథం రెండు సైన్యాల మధ్య ఉంచాడు. చూడండి, కృష్ణార్జునుడి యొక్క రథం వెళితే ఆ సైన్యం అంతా నిర్ఘాంతపోయిందట. ఆ రెండు సైన్యాలు ఇరుపక్షాలు ఉన్నాయి. కృష్ణార్జునుడు అంటారు, అర్జునుడి యొక్క రథం ఆ సైన్యంలో ప్రవేశించింది. ఆ మధ్యలో కృష్ణార్జునులు ఆ రథం మీద వెళుతూ ఉంటుంటే ఆ రథ సారథ్యాన్ని సేకరించిన కృష్ణుని యొక్క ఆ దివ్య మంగళమైన విగ్రహం, అద్భుతమైన మేఘవర్ణం, ఆ దివ్య తేజస్సు, అర్జునుని యొక్క తేజస్సుతో చూసి అక్కడున్న ఇరుపక్ష సైన్యాలన్నీ కూడా ఆశ్చర్యచకితులైపోయింది. భగవంతుని మాయికాపం చూడండి. అసలు అంతసేపు అర్జునుడికి బోధ చేసినప్పుడు కూడా వాళ్ళంతా సేపు ఆగారంటే ఆయన యొక్క యోగమాయ. ఆ యోగమాయ ద్వారా అందరూ నిశ్చేష్టులైపోయారు. ఎవ్వరూ కదలలేదు. అందు కాబట్టి ఇక్కడ ఈ రెండు సైన్యాల మధ్య ఆ రథాన్ని వారు ఉంచారు. ఈ రెండు సైన్యాలు ఇరుపక్షాలు చూసిన తర్వాత అర్జునుడికి కలిగింది ఏమని, అరే వీళ్ళందరూ కూడా నా తాతలు, నా ముత్తాతలు, నా మేనమావలు, నా వారు, వీళ్ళందరినీ చంపి నేను ఈ రాజ్యాన్ని స్వీకరించి జీవించే కంటే నాకు ఇంకా ఏమున్నది? వీళ్ళందరినీ చంపి వీళ్ళందరి యొక్క రాజ్యాన్ని నేను స్వీకరించి నేను బ్రతికి ఏం ప్రయోజనం అన్నటువంటి కొంత దయ, కొంత కరుణ, ఆ కరుణ, ఆ దయ, ఆ వాత్సల్యం, మరొక పక్క వ్యామోహం, ఇవన్నీ ఆవరించాయి ఎవరిలోనూ? అర్జునుడు. ఆ ఆవరించిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మతో, అయ్యా నేను ఈ యుద్ధాన్ని చెయ్యలేకపోతున్నాను, ఈ యుద్ధాన్ని నేను చెయ్యను అని అన్నాడు. అంతే. ఎందుకు నేను యుద్ధాన్ని చెయ్యను? గాంధీవం సంసతే హస్త త్వచ్చైవ పరిదహ్యతే నచక్రో వ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః. నా గాంధీవు జారిపోతుంది, నా చేతులు ఉడుకుతున్నాయి, నా శరీరం అంతా కంపం అవుతుంది, నా శరీరం అంతా శిథిలం అయిపోతున్నది. హే అర్జున సిదంతి మమగాత్రాన్ని ముఖం చ పరిశుష్యతే. నా గొంతు ఎండిపోతుంది, నా ముఖం వాడిపోతుంది. వేపతుశ్చ శరీరేమి రోమహర్షశ్చ జాయతే. నా శరీరం అంతా కదిలిపోతుంది. రోమహర్షశ్చ జాయతే. నా రోమాలన్నీ కూడా గగుర్పాటు చెందుతున్నాయి. రోమాలన్నీ చూడండి, మనం ఏదైనా ఒక ఆశ్చర్యమైన విషయాన్ని, ఒక దైవ సాన్నిధ్యం, దైవార్గం పొందినప్పుడు మన రోమాలన్నీ నిక్కపరుచుకుంటుంటాయి. అది మనలోనూ ఉన్నటువంటి భక్తి భావానికి అది నిదర్శనం అన్నమాట. అట్లా ఇక్కడ అర్జునుడికి ఇది కలిగింది. చూడండి, యుద్ధానికని వెళ్ళి యుద్ధం చేస్తానని చెప్పి వీళ్ళందరినీ చూసి తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం తథా స్వసురాం సుహృదశ్చైవ సేనయోరభయోరపి. ఆ రెండు సైన్యాల మధ్య నిలబెట్టాడు కదా శ్రీకృష్ణుడు. ఎందుకంటే కరెక్ట్గా రెండు సైన్యాల మధ్యలో పెట్టాడు, ఓ పక్కకు కాదు. ఎందుకంటే అదే ఆయనలో ఉన్న చాకచక్యం. పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పాడు? పినతండ్రులు, పెద్ద తండ్రులు, తాతలు, ఆచార్యులు
మేనమామలు, మామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనవలు, స్నేహితులు, తనకు ఉపకారం చేసినటువంటి వారు ఎంతో మందిని చూశాడు. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ బంధువుని వస్థితాన్ కృపయా పరయావిష్ట నిషీదన్నిదమబ్రవీన్. చూడండి, అర్జునుడు వెంటనే మార్పు కలిగించాడు. అటువంటి వాళ్ళందరినీ చూసి ఆ యుద్ధంలో ఉన్న వారందరినీ చూసి, ఆ బంధువులను చూసి అత్యంతమైన దయ కలవాడేది, దయ కలిగింది. దుఃఖించచ్చు భగవంతుడైన శ్రీకృష్ణుడితో చెప్తున్నాను. చూడండి, అర్జునుడికి దుర్యోధనుడికి ఎంత తేడా. అర్జునుడికి ఏమైనా ఎంత మార్పు కలిగిందో దుర్యోధనుడికి ఏమైనా కించిత్తైన మార్పు కలిగిందా? కలగలేదు. అట్లాగా దుష్టత్వ బుద్ధి కలిగిన వాడికి కలగదు. సజ్జనుడికి ఒకవేళ ఏదైనా ఇటువంటి కలిగినా మళ్ళీ వెంటనే దాని నుండి అతడు మారిపోతాడు. దుష్టుడు మారాలంటే అతడు మారడం అనేది చాలా ప్రయాసతో కూడిన పని. అట్లా మరి అటువంటి వ్యక్తి ఈ విధంగా నకాంక్షే విజయం కృష్ణ అచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేను గోవింద కిం భోగే జీవితేనవా అన్నాడు. ఓ కృష్ణ, నేను జయించి ఈ రాజ్యాన్ని, సుఖాన్ని నేను కోరడం లేదు, నాకు అవసరం లేదు. రాజ్యం చేత, భోగాల చేత జీవించి ఉంటే నాకేం ప్రయోజనం చెప్పండి? అన్యాయంగా, అక్రమంగా మనం వచ్చి పెద్ద పెద్ద మేళ్ళ కట్టుకొని బ్రహ్మాండంగా జీవిస్తున్నాం. న్యాయబద్ధంగా ఉండి కూడా కొంతమంది చక్కగా వచ్చి జీవిస్తున్నారు. న్యాయబద్ధంగా జీవించటం వేరు, అన్యాయబద్ధంగా వచ్చిన దాంతో జీవించటం వేరు. న్యాయబద్ధంగా వచ్చినటువంటి సంపత్తో జీవిస్తే అది శాంతి, సంతృప్తి, ఆనందము, మోదము, ప్రమోదం, ఆనందం కలుగుతుంది. అన్యాయబద్ధంగా వచ్చిన సంపత్తో జీవిస్తే నువ్వు ఎప్పుడు కూడా నీకు శాంతి ఉండదు. మీరు చూసుకోండి, మీకు మీరే అవగాహన చేసుకోండి. మీరు చూసుకోండి, ఈ జీవితంలో మన ఆ విధంగా వచ్చిన ధనంతో మన జీవితం ఎంత శాంతిగా ఉన్నదో మనం చూసుకోవాలి. శాస్త్రం చెప్తున్నాను నాకు. అందుకు కాబట్టి ఇటువంటి నాకు ఈ యొక్క దీన్ని నాకు అవసరం లేదు, నాకు ఇదంతా నేను చెయ్యను. ఒకవేళ నేను ఈ యుద్ధం చేసినట్టయితే వీళ్ళందరూ ఎంతో మంది ఇదైపోతారు, చనిపోతారు. చనిపోయిన తర్వాత స్త్రీలందరూ కూడా భర్తలు లేని వారే విడిపోతారు. వాళ్ళందరూ వర్ణసంకరం అవుతుంది, వర్ణసంకరం అవుతుంది, ఛాతిభ్రష్టత్వాన్ని పొందుతారు. ఆ పాపం నాకు వద్దు, నేను ఆ పాపాన్ని నేను మొయ్యలేను అంటున్నాడు. శంకరో నరకాయైవ కులఘ్రాణం కులస్సచ పతంతి పితరోకేషాం లుప్తపిండోదక క్రియా. వారందరికీ పిండ ప్రదానాలు సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా లేకపోవటం వల్ల వాళ్ళందరూ అధోగతి లోకానికి వెళ్ళిపోతారు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతేత్యనుశుశ్రమ అని అంటున్నాడు అనమాట. ఏ జనార్దన కులధర్మాలు చెడిపోతే వాళ్ళు ఎల్లప్పుడూ నరకలోకంలో ఉంటారు అంటున్నాడు. ఇక్కడ కులధర్మాలనంటే, కులం అనంటే ఏమిటంటే గుణం. గుణాలు తప్పిపోతే, గుణహీనుడైన వాడు ఇదైతే అతడు నరకలోకానికి పొందుతాడు. గుణవంతుడు అతడు స్వర్గలోకానికి, ధర్మలోకానికి పొందుతాడు. అట్లా ఈ విధంగా ఎట్లాగా అవుతుంది అన్నటువంటి ఆవేదనతో అర్జునుడు ఒకటే ఒక పట్టుబట్టి చెప్తున్నాడు అనమాట. ఏమని? సంజయుడు ఇప్పుడు అంటున్నాడు, ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థవుపావిశతు విసృజ్య సచరం చాపం శోక సంవిగ్రమానస. ఈ విధంగా అర్జునుడు చెప్పి దుఃఖం చేత కలవరం పొందినటువంటి మనస్సు కలవాడై ధనుర్బాణాలన్నీ విడిచిపెట్టి యుద్ధం నందు ఆ రథం మీద కూర్చునిపోయాడు. పట్టుకున్న ధనుర్బాణాలు కింద పెట్టేశాడు, రథం పైన కూర్చున్నాడు. ఏమిటనే? నేను యుద్ధం చెయ్యను. చూడండి, అసలు ప్రథమాధ్యాయంలో ఇది అర్జునుడు చేసినటువంటిది. ఇక్కడ నేను యుద్ధం చెయ్యను అని అంటే ఏమని అర్థం? దేనికి వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ యుద్ధం ఏమిటిది? ఇది ధర్మయుద్ధం. అధర్మాన్ని నశించకపోతే, అధర్మాన్ని ఖండించకపోతే అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. అధర్మం పెచ్చు పెరిగిపోయే లోకంలో ధర్మాత్ములకి, ప్రాణులకి మరక్కడ సుఖశాంతులు కలగవు.
అందుకు కాబట్టి ఈ ధర్మయుద్ధాన్ని చెయ్యాల. నేను యుద్ధం చేయడానికని వెళ్ళినటువంటి అర్జునుడు యుద్ధాన్ని పూర్తిగా చేయనన్నాడు. అప్పుడు ఏం చేయాల భగవంతుడు చూడండి. మనం ఒక పెద్ద ప్రాజెక్టు ప్రారంభించాం, చక్కగా ఇది మనం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక నేను ఇది చెయ్యను అని అంటే అప్పుడు ఏమైపోవాలి చెప్పండి. ఒక విద్యార్థి అమెరికా వెళ్ళడానికి అన్ని చక్కగా మరి పాస్పోర్ట్లు తీసుకొని తగినంత ధనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అంతా అయిపోయి ఆ వీసా కూడా వచ్చింది. తర్వాత నేను వెళ్ళనంటే ఇంకప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమి చెప్పండి అసలు. అట్టి వాడికి జ్ఞానాన్ని చెప్పి అయ్యా ఇదే ఇవి ఇట్లా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలా, ఇట్లా ఉండాలా అని చెప్పి ఆయనకి మళ్ళీ కర్తవ్య కర్మనిష్టలో ఉంచాలి. అట్లాగా ఉంచేది భగవద్గీత. అటువంటి భగవద్గీత భగవంతుడు ప్రథమాధ్యాయంలో ఈ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని, ధర్మాన్ని, సత్యాన్ని, నీతిని, న్యాయాన్ని కలిగి అందరూ కూడా భగవత్కృపకు పాత్రులు కాగాలని అట్టి శక్తి, అట్టి భక్తి సద్గురువులు, మహర్షులు ఇచ్చి సర్వదా రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఓం